హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 82 చూసే ముందు పార్ట్ 81 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కన్న పేగు బిడ్డని చూడాలని కలవరిస్తూ ఉంటే మనసు చంపుకోలేక అడిగింది, ఇది వరకు లేదు, ఎందుకురా ఇంత కోపంలో అరుస్తున్నావు అని. వికాస్ మదర్ గుమ్మల్లో నిలబడ్డ చైత్రకు సపోర్ట్గా వచ్చారు. నీకు తెలియదమ్మా, నువ్వు మాట్లాడకు, ఇది వరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తోంది చూస్తున్నావు కదా అని తల్లిని కసిరి చైత్ర అంటే స్ట్రాంగ్ అని డైలాగులు కొట్టేది. ఇప్పుడు చేత కాని దానిలా ఆలోచన మరిచి అర్థిస్తుంది అని సీరియస్గా చివాట్లు పెట్టి, చూసుకోదాన్ని 2 డేస్లో వచ్చేస్తాను అని కన్నీళ్లతో ప్లీడ్ చేస్తున్న చైత్రను ఇక ఫేస్ చేయలేక బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చేశాడు వికాస్. ఏంటి చైత్ర, నువ్వు కూడా? వాడు అరుస్తూ ఉంటే నాకే కష్టంగా ఉంది, ఎప్పటిలా ధైర్యంగా ఉండు, అన్నీ అవే సర్దుకుంటాయి అని ఆంటీ చెప్తూ ఉంటే అంటూ ఆవిడ వడిలో పడుకున్న చైత్ర బాధ మామూలుగా లేదు. కన్న పేగు కళ్ళారా చూసుకోలేని కన్నీళ్లకు తోడు రాణాన్ని తలుస్తున్న తన గుండెల్లో ఎన్ని వేల ఆలోచనలో బయటకు చెప్పలేని నిస్సహాయత. ఎలా ఉన్నావు డెవిల్? నిన్ను వదిలి పారిపోయానని నా మీద కోపంతో నన్ను చంపేయడానికి వెయిట్ చేస్తున్నావా అని అనుకోగానే ఏదో తెలియని చిరుస్పర్శ మనసుకు తాకి దీర్ఘమైన ఊపిరితో కళ్ళు మూసుకుంది. అదే క్షణంలో ఉలిక్కిపాటుతో కళ్ళు తెరిచిన రాణా చూపు చీకటిలో సుదీర్ఘ తీరాలను శోధిస్తూ ఉంది. బ్రతికి ఉన్నావు కదా నువ్వు అని ప్రశ్నించుకున్న డెవిల్ మనసులో పెను తుఫాను అలజడి. తన ప్రశ్నకి, తన మీద వస్తున్న కోపానికి ఆఫీస్ టేబుల్ తలకిందులైతే కంట్రోల్ చేయలేని ఆవేశంతో వాష్రూమ్లోకి వచ్చి షవర్ ఆన్ చేసి దాని కింద నిలబడ్డాడు. 2 అవర్స్ తర్వాత రాణా చాంబర్కు వచ్చిన ఉదయ్ భీభత్సంగా ఉన్న ఆఫీస్ రూమ్ చూస్తూ కంగారుగా పర్సనల్ రూమ్లోకి పరిగెత్తాడు. నీళ్లు కారుతున్న తడి బట్టలతోనే కట్టైన చేతులకి బ్యాండేజ్ చుడుతూ ఉన్నాడు రాణా. ఎవరి మీద కోపం, ఎవరి మీద చూపిస్తున్నావు అని సీరియస్గా అరుస్తూ రాణా దగ్గరికి వచ్చి చేయి పట్టుకున్నాడు. బ్యాండేజ్ చుడుతున్న గాయాల మధ్య ఇంకా మెరుస్తున్న గాజు పెంకులను బాధగా చూస్తూ, పిచ్చి పట్టిందేరా నీకు? ఇలా నిన్ను చూస్తే లక్కీ ఏమైపోవాలి? నోరు తెరిచి అడుగుతున్న వాడి కష్టాన్ని తీర్చలేని నీ కోపం ఎందుకురా అని మితిమీరిన ఆవేశంతో రాణా చేసిన పనికి అంతే కోపంగా ప్రశ్నిస్తూ క్లీన్ చేయకుండా కట్టిన బ్యాండేజ్ని రిమూవ్ చేస్తూ ఉన్నాడు ఉదయ్. ఆ చేతిని విదిలించుకొని ఉదయ్ షర్ట్ పట్టుకున్న రాణా అతన్ని ఫోర్స్గా దగ్గరికి లాక్కొని సూటిగా కళ్ళలోకి చూస్తూ, అది బ్రతుకుందా చచ్చిందా తెలుసా నీకేమైనా అని జీరపోతున్న గొంతుకతో గాంభీర్యంగా అడిగిన రాణా ప్రశ్నకి కొయ్యబారిపోయాడు ఉదయ్. రాణా ఆవేశం వెనుక మండుతున్న అతని గుండె లోతుల్లోని ఆ ప్రశ్న ఎంత పదునైనదో అర్థమవుతూ ఉంటే కన్నీళ్లతో చూస్తూ ఉండిపోయాడు ఉదయ్. అతను విసురుగా తోసేసి జుట్టు కుదుళ్లను 2 చేతులతో బిగించిన రాణా అలాగే బెడ్ మీద కూలబడ్డాడు 2 నిమిషాల పాటు. ఆ రూమ్లో రాజ్యం వెళుతున్న నిశ్శబ్దానికి ఆవేదనతో రగిలిపోతున్న రాణా ఉచ్ఛ్వాస నిశ్వాసలే తాళం వేస్తూ ఉన్నాయి. చేతి మీద స్పర్శతో తల తిప్పి చూశాడు రాణా. ఫస్ట్ ఎయిడ్ బాక్స్తో ఫ్లోర్ మీద మోకాళ్ళతో కూర్చున్న ఉదయ్ సైలెంట్గా రాణా హ్యాండ్ని క్లీన్ చేస్తూ ఉన్నాడు. అమ్మని ఏం చేసావు? ఎక్కడికి పంపావు? ఎందుకు రావటం లేదు? నన్ను వదిలి అమ్మ ఎక్కడికి వెళ్ళదు, నీ వల్లే వెళ్ళిపోయింది, నాకు అమ్మ కావాలి అని రోజుకి 100 సార్లు మౌనంగా కళ్ళతోనే ప్రశ్నిస్తున్నా నా యాపిల్ గడికి ఏం చెప్పాలిరా? మొదట్లో అడిగేవాడు, ఇప్పుడు అడగడం కూడా మానేసిన వాడి ప్రతి చూపులో నాకు అవే ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. వాడిని చూడాలంటేనే నాకు భయం వేస్తోంది అని మాటలకు అందని ఉద్వేగంతో ఎమోషనల్ అవుతున్న రాణాను గట్టిగా పట్టుకొని, మెసేజ్ వచ్చింది, వికాస్ వైజాగ్ రైల్వే స్టేషన్లో కనిపించాడు, అది చెప్పడానికి వచ్చాను అంటున్న ఉదయ్ని షార్ప్గా చూశాడు రాణా. చైత్ర నేటివ్ వైజాగ్ రూరల్లో విలేజ్ కావడంతో అక్కడ కూడా తన మనుషులు ఉంచాడు రాణా. చెన్నై ట్రైన్ ఎక్కాడు అని అనగానే రాణా కళ్ళు ఆలోచనతో చిన్నవయ్యాయి. గుండె వేగం పెరిగింది. సన్నగా సాగుతున్న పెదవులతో పైకి లేచి, గ్రాండ్ వెల్కమ్కి అరేంజ్ చేయవాడికి అంటూ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి డ్రెస్ తీసుకుంటున్న రాణా గాంభీర్యానికి కళ్ళు తుడుచుకొని ఓకే అని వెళ్ళాడు ఉదయ్. ఇంకా కారు మబ్బుల చీకటి దుప్పటి వీడలేదు. వికాస్ క్యాప్ అడ్జస్ట్ చేసుకొని ముక్కు వరకు ఫేస్ కవర్ చేసుకుంటున్న మాస్క్తో ట్రైన్లో నుంచి కిందకి దిగాడు. బట్ అతనికి తెలియదు
ముందు స్టేషన్ నుంచే అతన్ని ఇద్దరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారని, గుర్తుపట్టకూడదని పెట్టుకున్న క్యాప్ అండ్ మాస్క్ మరొకసారి చెక్ చేసుకుంటూ ఫాస్ట్గా స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఆటోని పిలిచేలోపే గుర్తు తెలియని నలుగురు వికాస్ని కారులో బలవంతంగా తీసుకుపోయారు. ఆఫ్టర్ 45 మినిట్స్ రాణా ఫామ్ హౌస్కి రీచ్ అయింది కార్. తను ఎక్కడికి వచ్చింది చూస్తున్న వికాస్ వాళ్ళతో గొడవ పడే ఆలోచన వదిలితే బరాబరా లాక్కుపోయి వికాస్ని హాల్లో ఫ్లోర్ మీద ఫోర్స్గా తోసేశారు. స్మోక్ చేస్తున్న సింహం క్రాస్ లెగ్స్తో కూర్చొని తనని కాల్ చేసేలా చూస్తూ ఉంటే రాణా కాళ్ల ముందున్న వికాస్ నెమ్మదిగా లేచి, నా ఆటో ఫేర్ మిగిల్చినందుకు చాలా థ్యాంక్స్ అంటూ ప్రాపర్గా ఫ్లోర్ మీద మఠం వేసుకుని కూర్చున్నాడు. భయపడడం, టెన్షన్ పడడం, పారిపోవడం లాంటివి చేస్తే క్షణంలోనే బాడీలో బోన్స్ మొత్తం సున్నం అయిపోతాయి. బట్ అదేమీ లేకుండా ప్రశాంతంగా కూర్చున్న వికాస్ని అందరూ పళ్ళు నూరుతూ చూస్తూ ఉన్నారు. ఎప్పుడు తనని చూసినా కారం పూసినట్టు రంగులు మారిపోయే వికాస్ ఫేస్లో స్వచ్ఛమైన ప్రశాంతత కనిపిస్తూ ఉంటే, నాటకాలాడుతున్నావా నా కొడక, ఎక్స్ట్రా చేసావంటే కోసి పడదొబ్బుతా అని వికాస్ మీదకి వచ్చి కాలర్ పట్టుకొని వార్నింగ్ ఇస్తున్న మనుషులకి వెనక్కి వెళ్ళమని చేయి చూపించాడు రాణా. థ్యాంక్స్ ఆపినందుకు, యాక్చువల్గా నేను మీకోసమే వచ్చాను అని అంటున్న వికాస్ చంప పగిలింది ఉదయ్ చేతిలో. స్మార్ట్గా యాక్ట్ చేసి తప్పించుకోవాలని చూస్తే ప్రాణాలతో మిగలవు అని సీరియస్గా వార్నింగ్ ఇస్తూ, చైత్ర నీ దగ్గరే ఉంది కదా, నువ్వే తీసుకెళ్ళావు కదా, ఎక్కడుంది తను, ఏం చేయాలనుకుంటున్నావు అని చాలా కోపంగా క్వశ్చన్ చేస్తూ ఉంటే, ఆలోచన మరిచి ఆ మనిషి మృగంలా బిహేవ్ చేస్తాడు అని అనుకున్నాను. స్నేహ ఎఫెక్ట్తో నువ్వు కూడా అలాగే తయారయ్యావు అని ఉదయ్ చేతులు విదిల్చి, కొట్టకుండా మాట్లాడడం చేత కదా మీకు, చైత్రను ఏదో చేయాలంటే వెతుక్కుంటూ మీకోసం రావాల్సిన అవసరం నాకేంటి అని ఉదయ్ కన్నా గొంతు పెంచి ప్రశ్నించాడు వికాస్. నా యాపిల్ కోసం వచ్చావా అని సిగరెట్ కింద పడేసి దాన్ని స్మాష్ చేస్తూ లేచి స్టిఫ్గా నిలబడ్డ రాణా చూపులు స్ట్రైట్గా వికాస్ని పాయింట్ చేస్తూ ఉన్నాయి. అవును అని అంతే సూటిగా ఆన్సర్ ఇచ్చిన వికాస్, బట్ అది సెకండరీ, ఫస్ట్ నేను వచ్చింది నీకోసమే. ఆ పిచ్చిది నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తోంది, అది ఈరోజు ప్రాణాలతో ఉందంటే దానికి కారణం నువ్వే, నీ మీద ఉన్న ప్రేమే అని వికాస్ చెప్తూ ఉంటే ఉదయ్ కంప్లీట్గా బ్లాంక్ ఫేస్తో రాణాను చూశాడు. వికాస్ చైత్రను ప్రేమిస్తున్నాడు కనుక ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో తనను రాణా నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోయాడని ఒక పర్టిక్యులర్ ఇమాజినేషన్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు వికాస్నే ఇలా మాట్లాడుతూ ఉంటే షాకింగ్గా ఉంది. రాణాకి కూడా అలాగే ఉంది, బట్ అది వేరే వర్షన్లో. చైత్రకి తన మీద ఉన్న ఫీలింగ్ ఏంటో అతనికి తెలుసు, బట్ ఇప్పటి వరకు తన ఫీలింగ్స్ ఏంటో తెలుసుకోకుండా తన నుండి ఇన్ని రోజులు దూరంగా ఉన్న చైత్ర రాకుండా తన కోసం ఇప్పుడు వచ్చిన వికాస్ మాట్లాడడమే అతనికి నచ్చడం లేదు. ఈ మధ్యలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో భయాలు, అసలు చైత్ర బ్రతికి ఉందా లేదా అన్న అనుమానాలు, వీటన్నిటి వెనుక ఉన్న తన పెయిన్కి ఆన్సర్ కోసం చూస్తూ ఉన్నాడు రాణా. పిచ్చోళ్ళలా కనిపిస్తున్నావా నీ కంటికి? చైత్ర వాడిని ప్రేమిస్తుంది అని తెలిసాక కూడా నువ్వు తనని దాచిపెట్టి ఇక్కడ ఏం చేయడానికి వచ్చావు? చైత్రను ఎందుకు తీసుకురాలేదు? మమ్మల్ని నమ్మించడానికి ట్రై చేయకు, లక్కీని తీసుకువెళ్ళి తనని ఇంప్రెస్ చేయాలని చూస్తున్నావా అని ఉదయ్ చాలా కోపంగా అరుస్తూ ఉన్నాడు. మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా కార్నర్ చేస్తూ ఉంటే, చైత్రను ఇంప్రెస్ చేయాల్సిన అవసరం నాకు లేదు అని చాలా గట్టిగా గొంతు చించుకొని అరిచాడు వికాస్ కూడా. ఎస్, తనని 1% కూడా ఇంప్రెస్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అలా ఇంప్రెస్ చేస్తే పడే టైప్ కూడా కాదు చైత్ర. నిజంగా తను అంత వీక్ క్యారెక్టర్ అయితే కొన్ని లక్షల సార్లు నీ ఫ్రెండ్కి పడిపోయేది. అది నీకన్నా బాగా నీ ఫ్రెండ్కే తెలుసు అంటూ డెవిల్ బాబుని చూశాడు. ఎటువంటి రియాక్షన్ లేదు రాణాలో. నేను అప్పుడు చెప్పిందే ఇప్పుడు కూడా చెప్తున్నాను, తన ఇష్టం లేకుండా నీ లైఫ్లో తనను ఉంచుకోవాలి అనుకుంటే నిన్ను చంపడానికైనా నేను చావడానికైనా సిద్ధం. బట్ తను నిన్ను కోరుకుంటోంది, చావాల్సింది కూడా నీ కోసం ప్రాణాలతో పోరాడి తిరిగి వచ్చింది. అందుకే నీ కోసం, కేవలం నీ కోసమే వచ్చాను. నువ్వు నిజంగా అదే ఆలోచనతో వస్తే చైత్రను ఎందుకు తీసుకురాలేదు అని అడిగాడు ఉదయ్. తీసుకురాలేను, తనకు ప్రమాదం అని తెలిసి నేను బయటకు తీసుకురాలేను. ఏం మాట్లాడుతున్నావు? ఇది ఇంకో కొత్త నాటకమా? అది గతం. ఇప్పుడు ఎవరు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు మాకు అంతా తెలుసు అని ఉదయ్ మళ్ళీ అరిచాడు.
అలా అనుకుంటే అది మీ పిచ్చితనం అని అరిచాడు ఉదయ్ కన్నా రెట్టించిన కోపంతో. వికాస్ మాటలు, అతని ఆవేశం, దానిలోని నిజాయితీకి ఏం జరిగింది అని గాంభీర్యంగా అడిగాడు రాణా. నీతో మాత్రమే మాట్లాడాలి. నీ చుట్టూ ఉన్న నీ వాళ్లే చైత్రను చంపడానికి చూస్తూ ఉన్నారు. ఎవ్వరిని నేను నమ్మలేను అని ఉదయ్ ఇంకా మిగతా వారిని చూశాడు. చైత్రకు నువ్వెలాగో వాడు నాకు అలాగే, ఏదైనా చెప్పచ్చు అని సీరియస్గా అనడంతో మిగతా వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. తనే వెళ్ళి డోర్స్ క్లోజ్ చేసి వచ్చి వాటర్ తాగి సోఫాలో కూర్చున్న వికాస్ గట్టిగా ఊపిరి తీసుకొని, చైత్ర నిన్ను ప్రేమిస్తోంది, అది తను చెప్పకముందే నాకు అర్థమైంది. బట్ అది ఎలాగో నాకు అర్థం కాలేదు. నిన్ను కాపాడడానికి అని నాకు ఫోన్ చేసినప్పుడు చాలా కోపం వచ్చింది. అయినా దానికోసం వచ్చాను. నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు కూడా తన హస్బెండ్ అని చెప్పింది. అప్పుడు ఏం జరిగిందో వికాస్ రాణాతో చెప్పాడు. నేను మీతో చెప్తాను. చైత్ర చెప్పింది విని షాక్ అయిన వికాస్, ఏం చేస్తున్నావే, బ్రెయిన్ పనిచేస్తుందా అని చైత్ర హ్యాండ్ పట్టుకొని పక్కకు తీసుకువెళ్ళి సీరియస్గా అడిగాడు. ముక్కు మొహం తెలియని అనామకుడు అని చెప్తే ముందు పోలీస్ కేసు అంటారు. ఏం చెప్తున్నానో నాకు తెలుసు, నువ్వు నోరు మూసుకొనుండు అని వికాస్ మీద సీరియస్ అయ్యింది చైత్ర. అక్కడ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి కపుల్ హెవెన్కి వచ్చిన అక్కడ ఏదో ఫుడ్ తినడం వల్ల సీరియస్ అయిందని ఏడుస్తూ ఎవ్వరికీ డౌట్ రాకుండా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. వెంటనే రాణాకు ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. ఇక అయిపోయిందిగా, వెళ్దాం పదా అని విసుగ్గా అడిగాడు వికాస్. ఉదయ్ వచ్చాక వస్తాను, నువ్వు వెళ్ళు, లక్కీని ఇక్కడ ఉంచడం సేఫ్ కాదు అని మరో మాటకి అవకాశం లేకుండా తన డెసిషన్ చెప్పి ఉదయ్కి కాల్ చేస్తూ లక్కీని ఇచ్చి వెళ్ళిపోయింది. ఇక తప్పక లక్కీతో వికాస్ ప్రొఫెసర్ ఇంటికి వచ్చేశాడు. మళ్ళీ మార్నింగ్ ఫోన్ చేశాడు. వస్తున్నావా అని అడిగింది. మళ్ళీ మళ్ళీ అడక్కు, ఉదయ్ రాగానే వస్తాను అని కాల్ కట్ చేసింది. వాడిని చంపడానికి తప్పించిన దానివి ఇప్పుడు వాడిని బ్రతికించడానికి ఆరాటపడుతున్నావు, అసలు ఏమైంది నీకు అని ఆలోచనలో పడ్డాడు వికాస్. హాస్పిటల్ నుంచి కదలకుండా అక్కడే ఉన్న చైత్రను కొన్ని కళ్ళు గమనిస్తున్నాయని తెలియదు తనకు. అదే రోజు ఈవినింగ్ డాక్టర్ వచ్చి పేషెంట్ మీతో మాట్లాడాలి అంటున్నారు అని చెప్తే, అంటే స్పృహలోకి వచ్చాడన్నమాట. ఇక వెళ్ళిపోదామనుకుంది. పల్స్ రేట్ డౌన్లో ఉంది, బట్ మిమ్మల్ని పలోరిస్తున్నాడు అని చెప్పిన డాక్టర్, ఆర్ యు మిస్సెస్ రాణా రణధీర్ వర్మ అని మాడిపోయిన చైత్ర మొహానికి క్వశ్చన్ చేయడంతో ఎస్ అంటూ చెప్పింది. అలా చెప్పాల్సి వస్తున్నందుకు తన మీద తనకే పుడుతున్న అసహ్యంతో. అయితే వెళ్ళి మాట్లాడండి, మీతో మాట్లాడితే తను ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతాడు, ఫాస్ట్గా రికవరీ అవుతాడు అని డాక్టర్ చెప్పడంతో బెడ్ మీద ఉండి కూడా టార్చర్ చేస్తున్నాడు అని తిట్టుకుంటూనే రాణా దగ్గరికి వచ్చింది చైత్ర. బెడ్ మీద ఆక్సిజన్ ట్యూబ్స్తో ఉన్న రాణా పల్స్ రేట్ మానిటర్ స్క్రీన్ మీద చూస్తూనే అసహనంగా బెడ్ దగ్గరికి వచ్చి హ్యాండ్ బ్యాగ్ ఫ్లోర్ మీద విసిరి పడేసి రాణా సైడ్కి తిరిగి క్రాస్గా కూర్చుంది. కళ్ళు మూసుకొని ఉన్న రాణా కనుపాపల కింద దేనికోసమో ఆరాటపడుతున్న అతని మనసు సుడులు తిరుగుతోంది. అప్ అండ్ డౌన్లో ఉన్న హార్ట్ బీట్ మానిటర్ స్క్రీన్ మీద మళ్ళీ చూసి ఏదో మోయలేని బరువు మోస్తున్న దానిలా చికాకు పుట్టుకొస్తూ ఉంటే రాణా చెంపలు టపా వాయించి, వదలవ నన్ను, ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు అని అరిచిన చైత్ర కళ్ళు కోపానికి మించిన నిస్సహాయతను వెళ్ళగక్కుతున్నాయి. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు వికాస్, బ్రెయిన్ పనిచేస్తుందా, చంపాలనుకున్న వాడిని ఎందుకు కాపాడుతున్నావు అని. మీ డాడ్ కోసమే అని వాడికైతే చెప్పాను, బట్ నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అని భారంగా బ్రెయిన్ తీసుకొని, నువ్వు నా శరీరం మీద చేసిన గాయాల కన్నా నా బ్రతుకు మీద కొట్టిన దెబ్బలే చాలా భయంకరమైనవి, అన్నీ కోల్పోయాను, అమ్మ నాన్న అమ్మమ్మ ఇంకా ఎన్నో అవమానాలు, చావాలనుకున్నా చావడానికి అవకాశం కూడా లేకుండా నా కడుపులో ప్రాణం కాళ్లను కట్టేస్తే గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకొని ప్రతి క్షణం చస్తూ వాడి కోసం బ్రతికాను, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పారిపోయాను నీ వల్ల, ప్రతి క్షణం నీ మీద ద్వేషంతో బతికాను, నిన్ను చంపాలని అనుక్షణం తప్పించిపోయాను, అటువంటిది ఈరోజు నిన్ను ఎందుకు బ్రతికించానో నాకే అర్థం కావడం లేదు అని బర్స్ట్ అయిన చైత్ర గుండెల్లో ఉరకలేస్తున్న ఉద్వేగం, దేనికోసమో తెలుసుకోలేని బాధతో గట్టిగా కళ్ళు మూసుకుంది. తన పెయిన్ రాణా మనసుని తాకినట్టుంది. తన కన్నీళ్ళు అతనికి తెలుస్తున్నట్లున్నాయి. బ్లాంకెట్కి ఊపిరాడనంత గట్టిగా కచ్చిగా బిగించి పట్టుకొని ఏడుస్తున్న చైత్ర చేతి మీద స్లోగా పెట్టిన రాణా చేతి స్పర్శకి కళ్ళు తెరిచి తన చేతి మీద టైట్గా హోల్డ్ చేస్తున్న రాణా చేతిని చూసి తలెత్తి తన ఫేస్ని చూసింది.
కళ్ళు తెరవలేదు. బట్ హార్ట్ బీట్ రైజ్ అయిందని వేగంగా కదులుతున్న అతని మజిల్స్ చెప్తూ ఉంటే మానిటర్ స్క్రీన్ కూడా అది నిజమని చూపిస్తూ ఉంది. ఎందుకు ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? ఏం పాపం చేశానని నా లైఫ్లోకి వచ్చావు? అవకాశం వచ్చినా చంపలేక ఓడిపోయాను అన్న బాధ బ్రెయిన్ని తినేస్తూ ఉంటే అది ఎందుకో తెలుసుకోలేకపోతున్న చైత్ర కన్నీళ్లతో కోపంగా అడుగుతూ ఉంది. ప్రేమిస్తున్నావు నన్ను, అందుకే చంపలేకపోయావు అన్నాడు గొంతులో అడ్డుగా ఉన్న ఆక్సిజన్ ట్యూబ్స్తో అతి కష్టంగా. ఆ మాట వినడమే పట్టరాని కోపంతో రాణా చేతిని విసిరి కొట్టి బెడ్ మీద నుంచి లేచిన చైత్ర, నీ మీద ద్వేషం, ప్రతీకారం, నిన్ను చంపాలనే కసి తప్ప ప్రేమ అనేది మచ్చుకైనా లేదు. నిన్ను చూస్తేనే నాకు అసహ్యం. లాస్ట్ మినిట్లో మీ నాన్న దగ్గర నుంచి కాల్ రాకపోయి ఉంటే ఖచ్చితంగా నిన్ను అక్కడే వదిలేసేదాన్ని. నీ ప్రాణం నిన్ను వదిలిపోయేదాకా ఇష్టంగా చూస్తూ నువ్వు చచ్చాక నా కొడుకుతో నేను వెళ్ళిపోయేదాన్ని. అటువంటి నేను నిన్ను ప్రేమించడం కాదు కదా, కనీసం నీకు దగ్గరగా ఉండడానికి కూడా ఇష్టపడను అని తెగేసి చెప్తున్న చైత్ర మాటలకు రాణా పెదవులు సన్నగా సాగాయి. విషం తినగా మిగిలిన ఓపికతో గొంతులోని ఆక్సిజన్ ట్యూబ్స్ లాగేస్తూ అదే నవ్వుతో తల సైడ్కి తిప్పి కళ్ళు తెరిచాడు చైత్రను చూడడానికి. బ్లర్గా కనిపిస్తూ ఉంది చైత్ర రూపం. తన కోసం తన కళ్ళ ముందు ఉంది అన్న ఆనందం అతనిదైతే అతని నవ్వు చైత్రను కళ్ళు తాగిన కోతిలా మార్చేసింది. ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు అంటూ ఆవేశంగా మీదకు వచ్చి గుండెల మీద కొడుతున్న చైత్ర 2 చేతులు పట్టుకొని తన మీదకు లాగి నడుము చుట్టూ తన స్ట్రెంగ్త్ మొత్తం ఇన్వెస్ట్ చేసి గట్టిగా పట్టుకున్నాడు. చావు అంచులు చూసి వచ్చినా నీకు బుద్ధి రాలేదు కదూ? అనవసరంగా నిన్ను కాపాడాను, చావుకే వదిలేయాల్సింది, నా ప్రాణానికి హాయిగా ఉండేది అని కళ్ళ నీళ్లతో కోపంగా ఉన్న చైత్రను అలాగే నవ్వుతూ చూస్తూ ఉన్నాడు రాణా. ఎందుకు నవ్వుతున్నావు అంది రాణా మీద నుంచి లేవడానికి చూస్తూనే. ఇక్కడ చైత్ర పాప గమనించని విషయం, ఫ్లోర్ మీద నిలబడి రాణా మీద వాలిన తనకు వీక్గా ఉన్న రాణా నుంచి విడిపించుకోవడం ఏమంత కష్టం కాదు. బట్ అంత ఫోర్స్ కూడా యూజ్ చేయడం లేదు. అది తన మెదడుకి తెలియకుండా మనసు రాణా క్లోజ్నెస్ని ఆస్వాదిస్తోంది. నేను చస్తే నువ్వెలా బతుకుతావే అన్నాడు అదే నవ్వు మెయింటైన్ చేస్తూ. అర్థం కాని అయోమయంలో అలానే రాణా పట్టులో ఒదిగిపోతూ ఏదో అర్థం కాని స్వాంతన పొందుతూ అలానే రాణా కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది చైత్ర. మరి ఉదయ్ వచ్చేంత వరకు రాణా దగ్గరే ఉన్న చైత్రపై అటాక్ చేసింది ఎవరు? ఆ టైంలో వికాస్ చైత్రను ఎలా సేవ్ చేయగలిగాడు? చైత్ర మనసులో తనపై ఉన్న ప్రేమను తన కళ్ళలో అప్పుడే తెలుసుకున్న రాణా అమృతని ఇంటికి ఎందుకు తీసుకొచ్చాడు? రాణా మనసులో అమృత స్థానం ఏమిటి? అమృత లక్కీ ఎవరనేది తెలుసుకుంటుందా? తెలుసుకుంటే తన నిర్ణయం ఎలా ఉండబోతుంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.